హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద యూఎస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోర్స్. నేను నా వీడియోస్లో నా ట్రైనింగ్స్లో మీకు కంప్లీట్గా ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి దాని గురించి వివరంగా చెప్తున్నాను. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వెంటనే వీడియోస్ చూసి లైక్ చేయండి మరియు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఫ్యూచర్లో మన తెలుగు వాళ్ళు చాలా వరకు ఇండియా నుంచి ఫారిన్ కంట్రీస్లో బిజినెస్ చేయబోతున్నారు. చాలామందికి తెలుగు అనేది ఇంగ్లీష్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ప్లస్ ఫారిన్ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేయాలంటే కూడా చాలా స్ట్రగలింగ్గా ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ దొరకక బెనిఫిట్ రాదు, ప్రాఫిట్స్ రావు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేకపోతారు. చాలామంది కొంతమంది ఇక్కడక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు కానీ కంప్లీట్ సపోర్ట్ లేదు. ఎండ్ టు ఎండ్ అన్నట్టు సపోర్ట్ అనేది ఉండదు. మన ట్రైనింగ్ కన్సల్టెన్సీ బేస్డ్ అనేది కంప్లీట్గా కన్సల్టెన్సీ బేస్డ్ ఉంది. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఫ్యూచర్లో కూడా మీకు కన్సల్టెన్సీ ఒక సపోర్ట్ ఎప్పుడైనా షిప్పింగ్ టైంలో కావచ్చు, లేదంటే ప్రోడక్ట్ టైంలో పంపించే టైంలో కావచ్చు, ఇలా డిఫరెంట్ టైమ్స్లో మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు నా ట్రైనింగ్స్ తీసుకోండి. ప్లస్ ఇంతవరకు మీరు తీసుకోలేదనుకోండి, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, ఎక్కడి నుంచి మీరు తీసుకోగలుగుతారు. ప్లస్ కన్సల్టెన్సీ సపోర్ట్, మీ బిజినెస్ యొక్క ప్లానింగ్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. నెక్స్ట్ యూఎస్ఏ ఇంపోర్ట్స్, యూఎస్ఏలో ఎక్స్పోర్ట్స్ ఎందుకు చేయాలి, అక్కడ ఇంపోర్ట్స్ ఎందుకు చేసుకోవాలి, దాని గురించి నేను ఇంతకుముందు కూడా వీడియోలో పెట్టినాను. ఎంత ప్రాఫిట్ వస్తుంది ఆ వీడియో నేను పెట్టినాను, నా ఛానల్లో ఉంటుంది, మీరు చూడండి. ఒకసారి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. మనము దుబాయ్ కంట్రీలో లేదంటే ఈ ఖతార్, ఒమాన్ దగ్గర ఉన్న కంట్రీస్లో అమ్ముతే ఎంత బెనిఫిట్ అవుతుంది, మరియు యూఎస్ఏ యూకేలో అమ్ముతే ఎంత బెనిఫిట్ అవుతుంది, మీకు తేడా తెలిసిపోతుంది. ఆ వీడియో చూడండి. అయితే నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనము ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము యూఎస్ఏకి. దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. మరి కాస్ట్ ఆఫ్ సెటప్ కూడా విపరీతంగా డిఫరెంట్ ఉంటుంది కాస్ట్ ఆఫ్ సెటప్. అయితే ఎవరు స్టార్ట్ చేయాలి యూఎస్ఏ ఎక్స్పోర్ట్స్, ఎవరి దగ్గర ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళ బడ్జెట్ వచ్చేసి 20, 30, 40 lakhs ఉన్నట్టయితే బిజినెస్ యూఎస్ఏలో స్టార్ట్ చేసినట్టయితే బిజినెస్ ఎక్సలెంట్గా స్టార్ట్ చేసుకోగలుగుతారు. ఎంటైర్ ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఎంటైర్ సెటప్, ఎంటైర్ రిజిస్ట్రేషన్స్ అదంతా చేయడం జరుగుతుంది. మీరు కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ అమెజాన్ యూఎస్ఏ. ఇంతకుముందు కూడా నేను అమెజాన్ యూఎస్ఏ మీద ఒక వీడియో పెట్టినాను. దానిలో నాకు 15 points మీరు చూడండి. ఆ 15 pointsని ఫాలో చేసినట్టయితే మీరు 100% అక్కడ బిజినెస్ చేయగలుగుతారు. ఇంకో విషయం ఏముంటుందంటే లేబలింగ్ రివ్యూ అనేది ఉంటుంది. ఇది కూడా కంపల్సరీ కావాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ప్రోడక్ట్ తయారు చేసుకుంటారు. నేను బేసిక్ అయితే నా ట్రైనింగ్స్లో చెప్పినాను, కానీ కొద్దిగా ఇక్కడ హై ఎండ్లో చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అదే బేసిక్ నాలెడ్జ్ అన్నట్టు కొన్ని రోజులు ఇవ్వచ్చు, కానీ ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వాలి. ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ ఎన్ని రోజులు ఇస్తాము, కాబట్టి నేను హై లెవెల్లో ఇస్తున్నాను. కొద్దిగా మీరు కొత్తగా ఉన్నారనుకోండి, ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నారైతే నా పాత వీడియోస్ చూడండి. నా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన వేరే వీడియోస్ ఉన్నాయి కదా, అవి చూడండి. అందులో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ట్రైనింగ్ తీసుకుంటే మీకు 100% నాలెడ్జ్ అయితే కంప్లీట్ వస్తుంది. అయితే ఇక్కడ ఇందులో నేను ఏం చెప్తున్నా అంటే లేబలింగ్ రివ్యూ అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది లేబలింగ్ చేసుకుంటారు. ఇప్పుడు చాలామంది లేబలింగ్ చేసుకొని యూఎస్ఏకి పంపించాలని చూస్తుంటారు, కానీ అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ఇప్పుడు మనం దుబాయ్, ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, దుబాయ్, ఒమాన్, సౌదీ అరేబియా ఈ సైడ్ చూసినట్టయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. అక్కడ యూఎస్ఏలో చూసినట్టయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది మీకు ఉన్నట్టయితే 100% మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. లేదంటే మీ ప్రోడక్ట్ అనేది యూఎస్ఏ కస్టమ్స్లో స్టక్ అయిపోతుంది. కాబట్టి ఈ లేబలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దీని యొక్క రివ్యూస్ ఎలా చేయాలి అదంతా కావాలంటే మేము మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే లేబలింగ్ అనేది ఇక్కడ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేస్తే డిఫరెంట్ ఉంది, మరి యూఎస్ఏ ఆ సైడ్ చేసినట్టయితే కూడా కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రోడక్ట్ క్లెయిమ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ మనం ప్రోడక్ట్ క్లెయిమ్స్ అంటే ప్రోడక్ట్ మీద మనం రాసే డీటెయిల్స్ ఉంటాయి కదా, ఇంగ్రీడియంట్స్ గురించి కావచ్చు, లేదంటే ఇంకా ఆ ప్రోడక్ట్ దేనికి యూజ్ అవుతుంది, దానిలో ఉన్న క్వాలిటీస్ కావచ్చు, అదంతా ఉంటాయి కదా. ఇది మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మనం జనరల్గా రాసేసి పంపించేస్తుంటాం, కానీ యూఎస్ఏలో, యూరోపియన్ కంట్రీస్లో మనం పంపించినప్పుడు ఆ క్లెయిమ్స్ అనేవి చాలా స్ట్రిక్ట్లీ వాళ్ళు వాచ్ చేస్తారు. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఏదో మనం ఆల్రెడీ ఇక్కడే పంపిస్తున్నాం కదా, అక్కడ కూడా అదే నడుస్తుంది అన్నట్టు ఆ ఫీలింగ్లో పంపించినట్టయితే మీ యొక్క ప్రోడక్ట్ అనేది కస్టమ్స్లోనే ఆగిపోతుంది, స్టక్ అయిపోతుంది. అక్కడ నుంచి లాస్ అనేది 100% జరుగుతుంది. కాబట్టి ఈ లాస్ జరగకుండా ఉండాలంటే ఈ ప్రోడక్ట్ క్లెయిమ్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసి కరెక్ట్గా ప్రొసీజర్లో చేసినట్టయితే యూఎస్ఏలో మీరు అమ్మగలుగుతారు. నేను అమెజాన్ యూఎస్ఏ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇప్పుడు చాలామందికి బయర్స్ అనేవాళ్ళు ఉండరు కదా, కొత్త వాళ్ళు ఉంటారు. అంతా
కొంతమంది ఇప్పుడు రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ చుట్టాలు బంధుమిత్రులు ఉంటారు అక్కడ, వాళ్ళు అక్కడ నుంచి ప్రోడక్ట్ అనేది వాళ్ళ ఫ్రెండ్స్కి పంపిస్తుంటారు, ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంటుంది. కానీ చాలామంది లార్జ్ పీపుల్ ఏమున్నారంటే వాళ్ళకి అంతమంది అక్కడ లేరు, యూఎస్ఏలో యూకేలో అక్కడ లేరు, వీళ్ళే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, కొత్త వాళ్ళు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అక్కడ సేల్ చేయడానికి బై చేయడానికి ఎవరు బయర్స్ దొరకడం లేదు. ఏదో చాలామంది డేటా ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తామని చెప్తారు, కానీ కరెక్ట్గా కన్ఫామ్గా అక్కడ బయ్యర్ ఫైనల్ అవుతాడని ఎవరికి గ్యారంటీ ఇవ్వలేము. కాబట్టి ఈ ప్రాసెస్ నేర్చుకుంటే ఈ అమెజాన్ యూఎస్ఏలో అమ్మినట్టయితే మీరు ఏం జరుగుతుందంటే ఒకటైతే ప్రాఫిట్ అయితే ఎక్కువ వస్తుంది, దాంతోపాటు మీకు రెగ్యులర్ సేల్స్ అనేవి జరగడం స్టార్ట్ అయిపోతాయి. అంటే ఆ యూఎస్ఏ యొక్క మనీ, యూఎస్ఏ యొక్క ప్రాఫిట్స్ అనేవి మీకు రావడం స్టార్ట్ అవుతాయి. ఇంకా అమెజాన్లో అమ్మినట్టయితే అక్కడ ఏమవుతుంది, ఇంకా మీకు అక్కడ ఎవరైనా బయ్యర్ ఉండే అవసరం లేదు కదా, అమెజాన్ నుంచే బై చేసుకుంటుంటారు జనాలు. అయితే ఈ ప్రాసెస్ అనేది మొత్తం సెటప్ చేసుకుంటే మీకు 100% గ్రోత్ అనేది వస్తుంది. అంటే చుట్టాలున్నా బంధుమిత్రులు అక్కడ ఉన్నా లేకున్నా బయర్స్ దొరికినా దొరకకపోయినా కానీ సక్సెస్ అనేది గ్యారంటీ వస్తుంది ఈ ప్రాసెస్లో మీరు వెళ్ళినట్టయితే. కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, 20, 30, 40 lakhs ఉన్నట్టయితేనే మీరు స్టార్ట్ చేయగలుగుతారు, లేదంటే స్టార్ట్ చేయలేరు. దీనికి ప్రాసెస్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ట్రేడ్ మార్క్ అండ్ బ్రాండ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా మీరు చూసుకోవాలి ఎంత కరెక్ట్ ఉంటుందో లేదా, అది కూడా మీరు చూడాలి. నెక్స్ట్ లేబెలింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ సెల్లింగ్ ఆన్ అమెజాన్ యూఎస్ఏలో చూసినట్టయితే స్టేట్మెంట్ ఆఫ్ ఐడెంటిటీ అనేది ఉంటుంది, అది కూడా కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ నెట్ క్వాంటిటీ స్టేట్మెంట్ కరెక్ట్ ఉండాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్, అందులో ఏమేమి మీ ప్రోడక్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, మరి అది యూఎస్ఏ యూకే కెనడా అలాంటి కంట్రీస్కి తగ్గట్టుగా వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా ఆ లిస్ట్ ఉందా లేదా, మరి ఆ ప్రోడక్ట్స్ మీరు ఇంక్లూడ్ చేస్తున్నారు. చాలామంది పికల్స్ తయారు చేస్తారు, పికల్స్ చేసేసి యూఎస్ఏలో అమ్మాలని చూస్తుంటారు. పికల్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మనం ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ వేస్తాం, కానీ అక్కడ యూఎస్ఏలో దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎలా ఉంటుందంటే చాలామంది టొబాకో తింటుంటారు, ఇక్కడ జనరల్గానే తినేస్తారు, కానీ అలాంటి టొబాకోతో ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసేసి మనం జనరల్గానే తింటున్నాం కదా, ఇక్కడ యూఎస్ఏ కూడా పంపిస్తాం, అక్కడ కూడా వాళ్ళు తింటారన్నట్టు వేసేస్తే కొద్దిగా శాతమైన ఒక ప్రోడక్ట్లో వేసినాం అనుకోండి, ఏమైతే అక్కడ ఆగిపోతుంది. అంటే ఇలా డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. దాన్ని తగ్గట్టుగా బిజినెస్ కరెక్ట్గా చేసినట్టయితే, ఇంగ్రీడియంట్ లిస్ట్ అది కరెక్ట్ రాసినట్టయితే, అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉన్నట్టయితే 100% మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది, లేదంటే మీకు లాస్ అనేది వస్తుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇంపోర్టర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండాలి. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ ఒరిజిన్, ఏ కంట్రీ నుంచి పంపిస్తున్నారు. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు ఏంటంటే సార్ మా దగ్గర ప్రోడక్ట్ అయితే లేదు, ఎక్కడి నుంచి మనం పంపించాలి అంటే, ప్రోడక్ట్ లేకున్నా కానీ ఇండియా నుంచి మనం పంపించవచ్చు, ఇండియన్ ఒరిజిన్ ప్రోడక్ట్ కావచ్చు, లేదంటే చైనా నుంచి కూడా పంపించవచ్చు, లేదంటే ఇండోనేషియా మలేషియాలో చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి కూడా మీరు కొనేసి యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ అన్నట్టు చేయొచ్చు, అక్కడ యూఎస్ఏలో సేల్ చేయొచ్చు. మరి ఇది అంత ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ ప్రాసెస్ అక్కడ సపోజ్ చేయండి ఒక ప్రోడక్ట్ ఉంది, బల్క్ క్వాంటిటీలో మీరు ఇండోనేషియా నుంచి కొంటున్నారు, ఇండోనేషియా నుంచి కొనేసి మరి ఇండియాకి తెప్పియాలా? అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఇండోనేషియా నుంచి షిప్పింగ్ చేసేసి అక్కడ యూఎస్ఏలో మార్కెట్ చేయొచ్చు. అదే చైనా నుంచి డైరెక్ట్గా తీసుకొని డైరెక్ట్ యూఎస్ఏకి మార్కెటింగ్ చేసి కూడా బిజినెస్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే అలర్జెన్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది, న్యూట్రిషన్ ఆర్ సప్లిమెంట్ ఫ్యాక్ట్స్ ఇలాంటి ఐటమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ ప్రోడక్ట్ లేబులింగ్ చేసేటప్పుడు ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి చేయాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ క్లెయిమ్స్ ఫర్ అమెజాన్ యూఎస్ఏలో చూసినట్టయితే హెల్త్ క్లెయిమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం రాసేస్తాం అందులో ఇది హెల్త్కి చాలా మంచిది అన్నట్టు రాసేస్తాం, అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తుంది, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తుందని చాలామంది రాసేస్తారు. దాని మీద ఆ ప్రోడక్ట్ మీద రాయొచ్చా రాదా అది కూడా మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత నేను చేసినట్టయితే బాగుంటుంది. లేదంటే కొన్ని క్లెయిమ్స్ మనం చేసినట్టయితే ఏమవుతుందంటే అది రిస్క్ ఉంటుంది. అంటే కొంతమందికి మీరు అనుకునే ప్రోడక్ట్, ఇప్పుడు చాలామంది మన దగ్గర ఆయుర్వేదం అమ్ముతుంటారు, అంటే ఆయుర్వేదము చాలామందికి యూస్ఫుల్గానే ఉంటుంది, కానీ కొంతమందికి ఆ ఆయుర్వేదంలో నుంచి కూడా లాస్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనం రాసేస్తాం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని రాసేస్తాం, కానీ ఆ హెల్త్ బెనిఫిట్స్ అక్కడ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ కావాలి కదా. లేదంటే ఇప్పుడు క్లైమేటిక్ కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఇండియాలో కొద్దిగా హాట్ వెదర్ ఉంటుంది, అక్కడ కోల్డ్ వెదర్ ఉన్నది. అంటే మనం పంపించే ఆహార పదార్థాలలో ఏముంటుందంటే అలాంటి రిస్క్ అనేది జరుగుతుంది. అంటే ఆ టెంపరేచర్ చేంజ్ కావడంతో దానిలో ఉన్న క్వాలిటీ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. కాబట్టి దాంతో లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అలా హెల్త్ రిస్క్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ హెల్త్ క్లెయిమ్ రాసేటప్పుడు కూడా మొత్తం రీసెర్చ్ చేసి రాసినట్టయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రిషన్స్ మనము ఇందులో ఇది ఉంది అది ఉంది, ఈ క్వాలిటీ ఐటమ్ ఉంది, హై ఫైబర్ ఉంది అలా అన్నట్టు మనం చెప్తూ ఉంటాము. కానీ
అక్కడ అది వాళ్ళకి అలౌడా కాదా? ఇప్పుడు హై ఫైబర్ అని మనం చెప్తుంటాం, హై ఫైబర్ తింటే బాగుంటుంది, బక్కగా ఉంటారు, ఎక్కువ అంటే మనకి ఎక్కువ వెయిట్ అనేది పెరగదు అన్నట్టు చెప్తుంటాం. కానీ అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అది కూడా మనకు ఐడియా ఉండదు. ఇప్పుడు మన మైండ్ ఎలా నడుస్తుంటుంది, మనం వాడుతున్నాం కదా, మనకు ఫైబర్ ఎక్కువ తీసుకుంటే మనకు బెనిఫిట్ అయిపోతుంది కదా అని అనుకుంటాం. అయితే వాళ్ళకు కూడా అవుతుంది కదా అన్నట్టు అనుకుని ఆ ప్రోడక్ట్లో వేసేసి పంపించేస్తాం. కానీ ఆ హై ఫైబర్ ఫుడ్ వాళ్ళకి అంతా పడుతుందా పడవదా చెప్పలేం. ఇలాంటి విషయాలు కూడా ఉంటాయి. ఈ న్యూట్రిషన్ క్లెయిమ్స్ మనం చూసి యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేయాలి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఫంక్షన్ క్లెయిమ్స్ డిస్క్రైబ్ ఏ రోల్ ఆఫ్ ది న్యూట్రియంట్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం బిల్డ్ స్ట్రాంగ్ బోన్స్. ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి మనం రాస్తుంటాం. అంటే కాల్షియం, మన ప్రోడక్ట్లో కాల్షియం ఉంది, దీంతో మీ బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయని రాసేస్తాం. కానీ ఆ కాల్షియం అనేది కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉండొచ్చు కొంతమందికి. మనం రాసేస్తామో, వాళ్ళు చదువుకున్నారు, కొనేసారు, కానీ ఆ కంట్రీలో కాల్షియంతో ప్రాబ్లం ఉన్నది అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏదైనా నీళ్ళు తాగుతున్నారు ఎగ్జాంపుల్గా, ఆ నీళ్ళల్లో ఎక్కువ కాల్షియం ఆల్రెడీ ఉంది, మీ ప్రోడక్ట్ కొనేసారు, అయితే కాల్షియం ఎక్కువ హై ఎండ్లో పెరిగిపోయింది, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ హెల్త్కి ప్రాబ్లం అవుతుంది. అంటే ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ తెలుసుకొని బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెల్లింగ్ ఆన్ అమెజాన్ సపోర్ట్. మీకు రీసెర్చ్ చేయడం అదంతా మేము హెల్ప్ చేస్తాం. ఇండియా అయినా యూఎస్ఏ అయినా డాక్యుమెంటేషన్ మరియు ప్రోడక్ట్ హెల్ప్ ఫ్రమ్ చైనా కూడా. చైనా నుంచి ఏ ప్రోడక్ట్ అయినా మీకు కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు బల్క్ క్వాంటిటీలో. ఆ బల్క్ క్వాంటిటీ హెల్ప్ మేము చేయడం జరుగుతుంది. టోటల్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్. మా దగ్గర నుంచి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మేము ట్రాన్స్పరెంట్ అన్నీ మీకు డీటెయిల్స్ చూపించిన తర్వాతనే ఇంపోర్ట్ చేస్తాం అక్కడ నుంచి. నెక్స్ట్ సెల్లింగ్ హెల్ప్ ఫ్రమ్ ఆన్ యూఎస్ఏ అమెజాన్లో కావచ్చు, లేదంటే యూఎస్ఏ అమెజాన్, ఇండియా అమెజాన్, లేదంటే లోకల్ ఇండియాలో. ఇప్పుడు చాలామంది ఇండియాలో సేల్స్ పెరగాలని చూస్తుంటారు, వాళ్ళకు కూడా హెల్ప్ చేయబోతున్నాము. నెక్స్ట్ కంప్లీట్ కన్సల్టెన్సీ సపోర్ట్ ఇక్కడ మేము ఇవ్వబోతున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర దొరుకుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకో స్లైడ్ నేను మిస్ అయినాను, ప్రోడక్ట్ ట్రేడ్ మార్క్ అండ్ అమెజాన్. ఇది ట్రేడ్ మార్క్ చూసేటప్పుడు మనము స్టాండౌట్ ఆన్ అమెజాన్లో ట్రేడ్ మార్క్ చేసినప్పుడు ఆ ట్రేడ్ మార్క్ అనేది వేరే వాళ్ళు కూడా వాడచ్చు కదా, అంటే అవి అంతా చూసుకోవాలి. దీని గురించి కూడా రీసెర్చ్ చేయాలి. ఏదో మనం రాసిన తర్వాత నేను ఎగ్జాంపుల్ కూడా చూస్తాను. అయితే రాసిన తర్వాత ఇంకా అక్కడ వేరే వాళ్ళు కూడా అదే ట్రేడ్ మార్క్ యూజ్ చేస్తున్నారైతే, మరియు ట్రేడ్ మార్క్ మీకు అది కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తుంది. కాపీరైట్ నుంచి అక్కడ నుంచి మీకు ఫైన్ కట్టాల్సి కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు చూడాలి. మరి ఆ క్రౌడెడ్ మార్కెట్ ప్లేస్లో అమెజాన్లో ఇప్పుడు చాలామంది అమ్ముతుంటారు కదా, అయితే మీ ట్రేడ్ మార్క్ కూడా యూనిక్గా ఉండాలి. దాని గురించి చూసి బిజినెస్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే, వాట్ ఈస్ ట్రేడ్ మార్క్? ఇప్పుడు ట్రేడ్ మార్క్ అంటే ఏంది? ట్రేడ్ మార్క్ అంటే ఇప్పుడు చూడండి, ఒక కంపెనీ పేరు ఉంది, సన్ రైజ్ టెక్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొత్త వాళ్ళకి చెప్తున్నారు, పాత వాళ్ళు అయితే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సన్ రైజ్ టెక్ అని కంపెనీ పేరు ఉంది. అయితే మనం సన్లోకి వెళ్ళి ఎస్, రైజ్లోకి వెళ్ళి ఆర్, టెక్లోకి వెళ్ళి టెక్ అని టీ తీసుకున్నాం. అయితే ఎస్ఆర్టీ అని మనం రాస్తున్నాం. ఎస్ఆర్టీ అంటే అది ఒక ట్రేడ్ మార్క్. అయితే ఆ ట్రేడ్ మార్క్ని మనం రిజిస్టర్ చేసుకోవాలి. మరియు ఆ ట్రేడ్ మార్క్ ఇండియాలో రిజిస్టర్ చేసుకుంటే ఓకే, లేదు కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, అదే యూఎస్ఏలో అమ్ముతున్నాం మనం. యూఎస్ఏలో అమ్మేటప్పుడు అదే ఎస్ఆర్టీ అనేది అక్కడ కూడా ఉండొచ్చు కదా, ఆల్రెడీ ఉండొచ్చు అక్కడ. అయితే ఇవి అంతా రీసెర్చ్ ఫస్ట్ చేసిన తర్వాతనే బిజినెస్ చేయాలి. యూఎస్ఏలో, యూకేలో కానీ. ఇప్పుడు చాలామంది కంపెనీ ఫార్మేషన్ చేసుకుంటారు, నా దగ్గర కూడా వస్తుంటారు. నేను సార్ మేము ఆల్రెడీ సిఏ దగ్గర వెళ్ళేసి మొత్తము రిజిస్ట్రేషన్కి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు చేస్తున్నారు. నేను వాళ్ళ పేరు అది చూస్తే వాళ్ళు రీసెర్చ్ ఏం చేయరు, వాళ్ళు ఇంటి పేరు ఏదో పెట్టేసి చేసేస్తారు, కంపెనీ ఫార్మేషన్ చేస్తారు. అంటే ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఫ్యూచర్లో ప్రాబ్లం, ఇలాంటి యూఎస్ఏలో అమ్మినప్పుడు లేదంటే ఇంకా వేరే కంట్రీస్లో అమ్మినప్పుడు ఈ ట్రేడ్ మార్క్ ఇష్యూస్ అనేవి వస్తాయి, తప్పక వస్తుంది. కాబట్టి సేమ్ ట్రేడ్ మార్క్ ఉన్నట్టయితే ఏమవుతుందంటే ఇంకా బిజినెస్ అనేది గ్రో కాదు, మీ ట్రేడ్ మార్క్ సేమ్ ఉంటుంది కాబట్టి అక్కడ బిజినెస్ అనేది మీది పెరగదు, 100% ఆగిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకో విషయం ఏంటంటే, మీరు కన్సల్టెన్సీకి ఫస్ట్ కనెక్ట్ కండి. కనెక్ట్ అయిన తర్వాత నేను మీకు ఒక ప్రాసెస్ చెప్తాను. ఆ ప్రాసెస్లో వెళ్ళేసి నెక్స్ట్ మీ సిఏ దగ్గర వెళ్ళేసి మంచి పేరు సెలెక్షన్ అదంతా చేసిన తర్వాత, కంప్లీట్ చేసిన తర్వాత మీరు సిఏ దగ్గర వెళ్ళేసి మీ కంపెనీ రిజిస్ట్రేషన్ మరియు ఇంకా వేరే రిజిస్ట్రేషన్స్ ఈ కంపెనీకి సంబంధించిన ఏమేమి ఉంటాయి అది చేసుకోండి. మరియు ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఫారిన్ కంట్రీస్లో చేయాలంటే మేము అది చేసిస్తాం మీకు. ఇక్కడ నుంచి మేము చేసిస్తాం.
అయితే ఈ ట్రేడ్ మార్క్ గురించి కొద్దిగా శ్రద్ధగా సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడెడ్ వాల్యూ టు యువర్ బ్రాండ్. ఈ ట్రేడ్ మార్క్స్ ఏం చేస్తాయంటే ఒక వాల్యూని బిల్డప్ చేస్తుంది, మీ యొక్క బ్రాండ్ని వాల్యుబుల్గా స్టాండర్డ్గా చూపిస్తుంది మార్కెట్లో. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ప్రొటెక్షన్ అగేన్స్ట్ కాపీయింగ్. ట్రేడ్ మార్క్స్ ప్రొటెక్ట్ యువర్ బ్రాండ్ ఫ్రమ్ కౌంటర్ ఫిటింగ్, మేకింగ్ ఫేక్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్ఫ్రింజ్మెంట్, కాపీయింగ్ యువర్ బ్రాండ్. ఈ లైన్ యొక్క అంటే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇప్పుడు ట్రేడ్ మార్క్ యాక్చువల్లీ ఎందుకు చేస్తారు, ట్రేడ్ మార్క్ అంటే ఎందుకు చేయాలి, ట్రేడ్ మార్క్ ఎందుకు చేయాలంటే, ట్రేడ్ మార్క్ చేసుకుంటే మీలాగా ప్రోడక్ట్ ఎవరైనా తయారు చేసిన అనుకోండి, రేపటి నాడు వాళ్ళ మీద మీరు కేసు పెట్టచ్చు, ఇలాంటి ఐటమ్స్ మీరు చేసుకోవచ్చు. అదే ఫేక్ జరుగుతుంటాయి కదా, సేమ్ ట్రేడ్ మార్క్తో వేరే వాళ్ళు కూడా తయారు చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇది జరగకుండా ఉండాలంటే మీ యొక్క బ్రాండ్ అనేది, మీ యొక్క కంపెనీ యొక్క బ్రాండ్ ఒక మంచి ట్రేడ్ మార్క్ తీసుకున్నట్టయితే బెనిఫిట్ అనేది ఉంటుంది, మరియు కాపీయింగ్కి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవరు మీ ప్రోడక్ట్ కాపీ చేయలేరు. అది యూఎస్ఏలో కావచ్చు, యూకేలో కావచ్చు, ఆ ట్రేడ్ మార్క్ ఫిక్స్ అయి ఉంటుంది, మీ కంపెనీకి సంబంధించి ఉంటుంది, కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. అయితే మీరు ఈ వీడియోలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ లేబలింగ్ గురించి దాని గురించి నేర్చుకున్నారు. అయితే ఇంకా వేరే వీడియోస్లో నేను ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను డీటెయిల్గా. ఇంతవరకు మీరు నా బిజినెస్ ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి, ఇప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పినాను, ఇలాంటి ట్రైనింగ్స్, ఇలాంటి కన్సల్టెన్సీ మీకు ఆల్ ఓవర్ ఇండియాలో దొరకదు. వెంటనే ఈరోజే స్టార్ట్ చేసినట్టయితే మీరు నేర్చుకుంటారు, ప్లస్ దాంతోపాటు మీ డాక్యుమెంటేషన్ రెడీ అయిపోతాయి, ప్లస్ నెక్స్ట్ ఫ్యూచర్లో బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలామందికి డౌట్ ఏముంటుందంటే అసలు స్టార్ట్ అవుతుందా అని. నేను బుక్స్ చదివేటప్పుడు నేను వేరే పెద్ద వాళ్ళ బుక్స్ నేను కూడా చదువుతుంటాను. అప్పుడు నాకు ఒక పెద్ద ఆథర్, స్కాలర్ ఏం చెప్పినంటే, ఏ బిజినెస్ అయినా మనం స్టార్ట్ చేస్తే 1 year, 2 years, 3 yearsలో అంట 100% సక్సెస్ అవుతుంది, గ్యారంటీ అవుతుంది. ఒక 2-3 yearsలో స్ట్రగుల్ చేస్తే 100% సక్సెస్ అవుతుంది. కానీ చాలామంది స్టార్టే చేయరు, భయపడి స్టార్టే చేయరు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, ఈరోజే నా ట్రైనింగ్స్ తీసుకోండి, ఈరోజే కన్సల్టెన్సీ గురించి ఈరోజే కాల్ చేయండి, కాంటాక్ట్ చేయండి, వెంటనే స్టార్ట్ చేయండి. మరియు చాలామందికి ఇంకా కొంతమంది ట్రైనింగ్స్ ఇస్తున్నారు, వాళ్ళు ట్రైనర్స్ ఏం చెప్తారంటే అసలు ఇన్వెస్ట్మెంటే లేదు, మీరు ఫ్రీగా స్టార్ట్ చేయొచ్చు అని చెప్తారు. నేను అలా చెప్పను, ఎందుకంటే సెటప్ చేయడానికి కూడా కొద్దిగా మీకు ఖర్చు అవుతుంది, కొద్దిగా మంచిగానే ఖర్చు అవుతుంది సెటప్ చేయడము, బయర్స్ ఇన్ఫర్మేషన్ అదంతా డీటెయిల్స్ ఉంటాయి, మరి మొత్తం రిజిస్ట్రేషన్ చేయడం అదంతా ఉంటుంది, కాబట్టి కొద్దిగా ఖర్చు ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ దాని తర్వాత మీకు ప్రోడక్ట్ కొనడానికి అడ్వాన్సెస్ వస్తే మీ బయర్ నుంచి అది ఓకే, లేదంటే మీరు కొద్దిగా 2 lakhs 5 lakhs అది అడిషనల్గా పెట్టుకొని మీరు బిజినెస్ చేయాలి. అంటే ఓవరాల్గా చూసినట్టయితే 3 to 5 lakhsలో 3-4 to 5 lakhs ఉన్నట్టయితే మీరు ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు ఈజీగా. మరీ 0 అంటే చేయలేరు. కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు, సెల్లర్స్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒక ఎగ్జాంపుల్గా 5 to 6 lakhs అలా ఆ మధ్యలో మీ బడ్జెట్ ఉన్నట్టయితే మీరు బిజినెస్ ఎక్సలెంట్గా స్టార్ట్ చేయగలుగుతారు. ప్లస్ యూఎస్ఏ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అలా యూఎస్ఏ యూకే చేయాలంటే కొద్దిగా ఖర్చు అయితే ఎక్కువనే ఉంటుంది. ఈ కేటగిరీ వాళ్ళు యూఎస్ఏ యూకే చేసే వాళ్ళు 30 lakhs 40 lakhs మినిమం 20-30-40 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే వాళ్ళు యూఎస్ఏలో మరియు వేరే కంట్రీస్లో ఈజీగా బిజినెస్ చేయగలుగుతారు. అయితే ఇదంతా మీరు స్టార్ట్ చేయాలంటే వెంటనే కాంటాక్ట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, కాల్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ట్రైనింగ్స్ కూడా తీసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో నా ట్రైనింగ్స్ ఉన్నాయి. ఏది కంఫర్టబుల్ ఉంటే మీరు ఆ లాంగ్వేజ్లో మీరు ట్రైనింగ్ తీసుకోగలుగుతారు. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంకో పాయింట్ మీద నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. యూఎస్ఏ ఇంపోర్ట్స్ చేసేటప్పుడు, యూఎస్ఏ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు నేను ఇంకో పాయింట్ ఉంది, దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆల్ ద బెస్ట్. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. చాలామంది మన తెలుగు వాళ్ళకి షేర్ కావాలి వీడియోస్, చాలామంది చేస్తలేరు. నేను చూస్తున్నాను ఈ ఛానల్లో, నా ఛానల్ని గ్రోత్గా నేను ఇన్ని వీడియోస్ తీస్తున్నాను, కానీ మీరు నాకు హెల్ప్ చేయడం లేదు. ఏంటంటే నాకన్నట్టు కాదు, మిగతా వాళ్ళకు మీరు హెల్ప్ చేయడం లేదు. మీరు ఈ వీడియో ఒక్కసారి షేర్ చేసినారనుకోండి, అయితే అది ఎంతోమందికి చేరుతుంది. ఇంకా నేను లాస్ట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నేను ఏదో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చేది లేదు. ఇంతవరకు నాకు ఈ యూట్యూబ్ నుంచి ఒక 10,000 కూడా రాలేదు, 10,000 రూపీస్ కూడా రాలేదు. అంటే యూట్యూబ్ వ్యూస్ కోసము నేను ఈ వీడియోస్ తయారు చేయడం లేదు, ప్యూర్ బిజినెస్. కావాలంటే మీరు రండి, నేను అకౌంట్ కూడా చూపిస్తాను. అసలు నా అకౌంట్లో యాడ్ అకౌంట్ కూడా లేదు ఇప్పుడు. అంటే ఈ నా యూట్యూబ్ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్స్ అకౌంట్ కూడా క్యాన్సిల్ అయ్యి ఉంది. అంటే నేను యూట్యూబ్ గురించి ఏదో బెనిఫిట్ వస్తుంది అన్నట్టు అలా చెప్పడం లేదు. ప్యూర్గా మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి
మొత్తం ఎక్స్పోర్ట్స్ ఫ్యూచర్లో వాళ్ళు చేయాలి, వాళ్ళు మంచిగా సంపాదించి హ్యాపీగా ఉండాలని వీడియోస్ తయారు చేస్తున్నాను. కాబట్టి మీరు మిగతా వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళు కూడా బిజినెస్ చేయగలుగుతారు, ప్రాఫిట్స్ పొందగలుగుతారు. నా ఉద్దేశం అంతే ఉంది. ఇక్కడ ఆల్రెడీ మా బిజినెస్ అయితే ఆల్రెడీ జరుగుతుంది, మీ బిజినెస్ కూడా పెరుగుతుంది. మీరు షేర్ చేస్తే మిగతా వాళ్ళ బిజినెస్ కూడా పెరుగుతుంది. అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ రాయండి, వీడియో కింద కామెంట్ రాయండి, నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను మీకు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.